పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు అడుగుతాను. ఆయన చాలా అద్భుతంగా డిప్యూటీ సీఎం అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి. ఏంటి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్ని డక్కి ముక్కలు తిన ఆ స్థాయికి, అంటే 10 సంవత్సరాల అధికారం లేకపోయినా కనీసం ఎక్కడ కూడా 2 చోట్ల పోటీ చేసిన గెలవకుండా ఈసారి ఒకటేసారి 21 మంది 21 మందికి కూడా గెలిపించుకుని ఈరోజు అద్భుతమైన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన చేస్తున్న వర్క్. పవన్ కళ్యాణ్ గారు ఎంతో అంటే ఎంతో కమిట్మెంట్ తోటి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఏంటంటే నేను ముందు ఇలా ఉంటాను, నేను ముందు ఇలా చేస్తాను, నేను ముందుగా ఇలా రాసుకుని వీటి ప్రకారం మీకు అందరికీ చూపించి నేను ఇలా ఉందామని చెప్పి వచ్చినని ట్రాన్స్పరెన్సీ ఉన్న రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకుడు అయిపోయాడు కదా, పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడు అవ్వకుండా మన డిప్యూటీ సీఎం అవరు కదా. ఓకే. అయితే అలా వచ్చిన వాళ్ళల్లో ఒక కమిట్మెంట్, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈరోజు అది లేదు. ట్రాన్స్పరెన్సీ అనేది మనకి మిస్ అవుతుంది. మనం ఏమవుతున్నాం అంటే అంతా అయిపోయిన తర్వాత ఓహో అక్కడ అంత తినేసారు, ఇక్కడ ఎంత దోచేశారు, ఈ రకంగా జరిగింది, స్టేట్లో ఇలా జరిగింది. రాజకీయం అనేది ఏమైపోయిందంటే ద వెల్ సెటిల్మెంట్, తరతరాలుగా మనం ఎప్పుడూ సంపాదించుకోలేనిది గన్ షాట్లో మనం సంపాదించుకుందాం అనే దానికి షార్ట్ కట్, డబ్బున్న వాళ్ళకే ఈజీ ఎంట్రీ అండ్ ఈజీ టు ఎక్వైర్ అనే ప్రాసెస్ అయిపోయింది. ఓకే. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండలేదు. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండలేదు. ఇప్పుడు ఈయనని చూసి ఈయన నడవడిక ఈయనది చూసన్నా సరే ఇక వచ్చే తరాలు మారాలి. ఎస్, వచ్చే తరాలకి ఈయన నిజమైన ఐకాన్ పవన్ కళ్యాణ్ మారాలని మనం కోరుకుంటాం కాదు, అదే కనిపిస్తుంది. జరుగుతున్న నమ్మకం ఉందా? ఇట్ ఈస్ ద ట్రావెలింగ్. ఓకే, నమ్మకం ఉంది. ఓకే.